తిరుమలలో గంటలోనే దర్శనం అయ్యేలా చూస్తాం, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తామంటూ టీటీడీ బోర్డు ఏర్పాటైన తొలినాళ్లలో ప్రస్తావించినప్పుడు నేను చెప్పా, ఇవన్నీ మాటలు వినడానికి బాగుంటాయి కానీ అసాధ్యమైనటువంటి పని. టోకెన్ సిస్టమ్ ఎప్పటి నుంచినో పెట్టారు, ఏది చేతికి ఇది వేసేటటువంటిది. అలాంటి సిస్టమ్స్ ఉన్నా కూడా ఎన్ని గంటలు పడుతుంది కరెక్ట్గా ఆ టైంకి లోపలికి ఎంటర్ అయ్యేది చెప్తారు కానీ దర్శనం బయటకు గంటలో రప్పించడం అనేటటువంటిది అసాధ్యం. ఒక్క బ్రేక్ దర్శనాల్లో మాత్రమే అది సాధ్యం అవుతుంది, గంటన్నరలోనో. మిగతా అది సాధ్యం కాదు, లేదా వీఐపీలకి సాధ్యం అవుతుంది అది ఆ బ్రేక్ దర్శనాలు కాబట్టి అన్నట్టుగా అంతకుముందే ప్రస్తావించుకున్నాం. అయితే లేదు మార్పు వస్తుంది అన్నటువంటి నమ్మకం అయితే వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చినటువంటి వార్త, చివరికి శీఘ్ర దర్శనం ఇదివరకు 3 గంటలు, మామూలుగా 3 గంటలు కాస్త ఇప్పుడు బాగా సమయం పెరిగిపోతుంది, 5-6 గంటలు పడుతుంది అంటూ రాసుకొచ్చింది. నిరీక్షణ సమయం పెరుగుతోంది గోవిందా అంటూ